ఉన్నారు కదా అంకుల్, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? పర్వాలేదు, బాగానే ఉంది కంపారిటివ్లీ అదర్ గవర్నమెంట్స్. అంటే ఇప్పుడు జగన్ 2.0 వస్తే ప్రజలకి జగన్ కావాలి అని అంటున్నారు అని అంటున్నారు, నిజమేనంటారు అసలు? మోస్ట్లీ అది కాదనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద ఇంటికి 13,000 అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 వేయడం జరిగింది కదా. 15,000 అని చెప్పి 13,000 వేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది పెద్ద నాకు ఇది కాలేదు, కానీ ఒక కుటుంబంలో 5-6 మంది ఉంటే అందరికీ కూడాను కలిపి లక్ష లక్ష చిల్లర వేయడం అనేది నాకెందుకో నా మనసుకి సబబుగా అనిపించలేదు. అంటే ఒకప్పుడు చూసుకుంటే జగన్ ఇచ్చే ఫ్రీ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అని అన్నారు. మరి ఇప్పుడు ఈయన ఇచ్చే సూపర్ సిక్స్లు కూడా మనకి చూసుకున్నట్టయితే ఫ్రీ పథకాలే ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రజలు సోమరిపోతులు అవ్వట్లేదు అంటారా? అవుతారు తల్లి, అంతకన్నా ఇంకేం లేదు. అవుతారు, గ్యారంటీగా అవుతారు. సూపర్ ఫ్రీ ఇచ్చిన దానివల్ల దానికి ఇంకా అట్రాక్ట్ కావడం కావాలి, అంతకన్నా ఇంకేం లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు చూసుకుంటే మనకు రెవెన్యూ అనేది లేదు. మరి రెవెన్యూ లేని రాష్ట్రంలో ఈ విధంగా పథకాలు ఇచ్చుకుంటూ పోతే రెవెన్యూ ఎలా ఎదుగుతుంది అనుకుంటున్నారు? అతను గ్రాడ్యువల్గా తీసుకొస్తూ ఉన్నాడు, చేంజెస్ తీసుకొస్తూ ఉన్నాడు. బయట నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ అంటే రాజధాని పని అనేది ఈసారికైనా ముగుస్తుందంటారా? రాజధాని కట్టడం జరుగుతుందంటారా? మోస్ట్లీ అంటే 3 రాజధానులు ఉంటే బాగుండా, ఒకటే రాజధాని అమరావతి అయి ఉంటే బాగుంది? ఒకటి ఉంటేనే బాగుంటుంది మా ప్రజలకి. ఎందుకంటే 3 రాజధానులు ఉంటే విశాఖపట్నం నుంచి కర్నూలుకు పోవాలంటే అది సామాన్యుడికి అయ్యే పని కాదు. అట్లాగే కర్నూలులో ఉండేటువంటి వాడు విశాఖపట్నం పోవాలంటే అది కూడా అయ్యే పని కాదు. అందువల్ల సెంట్రలైజ్డ్ పాయింట్ ఎక్కడైతే కన్వీనియంట్గా ప్రజలకి కన్వీనియంట్గా ఉందో అదైతే